క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈయన మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు యోహాను మొదటి పత్రిక 4:8 ప్రకారం ప్రేమ స్వరూపి. మనము దేవుణ్ణి చూసే విధానాన్ని బట్టి దేవుని నుండి పొందుకుంటాం. దేవునిని గూర్చిన తప్పుడు అవగాహన మన జీవితాన్ని బానిసత్వానికి గురి చేస్తుంది. చాలా మందికి దేవుని గురించి తప్పుడు అభిప్రాయం ఉంది. ఎందుకంటే తరతరాలుగా ప్రజలు దేవునిని ఒక కఠినమైన వానిగా, కోపిష్టిగా, నిర్దయుడుగా, నిందించేవాడిగా, మనుషుడు ఎప్పుడు తప్పు చేస్తాడా అప్పుడు శిక్షించటానికి రెడీగా ఉన్నటువంటి వానిగా చిత్రీకరించారు. దేవునిని గూర్చిన ఈ చిత్రీకరణ ఎంతోమంది భక్తులలో దేవుని పట్ల అనారోగ్యకరమైన భయాన్ని కలిగించింది. దేవుడు తమకు వ్యతిరేకంగా ఉన్నాడని, తమను శిక్షించటానికే ఉన్నాడని వారు నమ్మటం వల్ల వారు తమ పాపాల నుండి, వ్యసనాల నుండి, ఆందోళనల నుండి, అనారోగ్యాల నుండి, భయాల నుండి బయటపడటం అసాధ్యంగా ఉంటుంది. ప్రియులారా, దేవునిని గూర్చి బైబిల్ గ్రంథం ఇలాగ చిత్రీకరించింది. కీర్తన 86:15 ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. అలాగే దానియేలు గ్రంథం 9:9 చూడండి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. అలాగే కీర్తన 25:6 చూడండి. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. ఇదండి మన దేవుడు. అయితే ఈరోజు అనేక మంది దేవునిని ఒక కఠినుడిగా చూడటం వల్ల ఆయనతో సత్సంబంధాలు నెలకొల్పుకొనలేకపోతున్నారు. అలాగే మన దేవుడు క్షమించే దేవుడు కూడా. మత్తయి రాసిన సువార్త 18:22 పేతురు భక్తుడు యేసు ప్రభువారిని, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసినడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెనో? 7 మారులు మట్టుకా అని అడిగాడు. అందుకు యేసు 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు అని చెప్పాడు. అంటే 490 సార్లు అన్నమాట. అంటే ప్రభు లెక్క పెట్టుకోమని చెప్పటం లేదు, అపరిమితంగా క్షమించాలి అని చెబుతున్నాడు. ప్రియులారా, తన శిష్యులకు అపరిమితంగా క్షమించాలని చెప్పిన దేవుడు మనలను అపరిమితంగా క్షమించడా? యేసు ప్రభు వారి దగ్గరికి 5 పెనిమిట్లు కలిగిన సమరయ స్త్రీ వచ్చింది. ఆమెతో ఆయన కఠినంగా మాట్లాడలేదు. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలను ముట్టుకొని కన్నీళ్లతో కడిగింది. ఆమెను యేసు తిరస్కరించలేదు. సుంకరులు, పాపులు వీరందరూ ఆయన చుట్టూ గుమిగూడిన వారెవ్వరినీ ఆయన త్రోసివేయలేదు. అందుకని ఆయనకు పాపుల స్నేహితుడు అని పేరు కూడా వచ్చింది. ప్రియులరా, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన అలాగూ చేయటం అనేక మందికి నచ్చలేదు కూడాను. అంతెందుకు, ఈ మాటలు కొంతమంది స్వనీతి పరులకు ఇష్టం ఉండదు. దేవుడు అత్యంత ప్రేమ కలిగిన వాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీ పాపమును బట్టి ఆయన నిన్ను దూరంగా పెట్టాడని అనుకోవద్దు. ఆయన నిన్ను ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కనుక నేడే ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయనకు లోబడుము. దేవుడు తన యొక్క అపారమైన కృపచేత నిన్ను ఆయన కనికరించి తన బిడ్డగా చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మీరెంత ప్రేమామయులో, ఎంత దయామయులో నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ ప్రేమను అర్థం చేసుకొని నీతో సమాధానపడి నీ వాక్యానుసారంగా జీవించే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.